వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఇది చాలా మందికి తెలియదు. సో దీనివల్ల మీరు అన్న టైం డిలే అవుతుంది, టైం మేనేజ్మెంట్లో చాలా మార్పులు వచ్చేస్తాయి, సో పనులు ఆగిపోతాయి. సో ఇది ఎలా తెలుసుకోవడం అసలు స్టూడెంట్స్? వెరీ గుడ్ క్వశ్చన్. సో దీన్ని సైకాలజీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ టెక్నిక్స్లో దీన్ని ఏమంటారంటే నో యూ పెబల్స్ అంటారు. మీకు అర్థం కావడానికి చెప్తాను స్టూడెంట్స్ కోసం. ముఖ్యంగా ఒక గ్లాస్ బౌల్ మీకు ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ పెబల్స్ అంటే వైట్ స్టోన్స్ అంటాం, పెబల్స్, శాండ్, వాటర్, రైట్. అలాగే కొంచెం చిన్న స్టోన్స్, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. మీరు ఫిల్ చేయాలి అని చెప్పారు. టాస్క్ ఈస్ ఈ బౌల్ని మీ దగ్గర ఉన్న ఈ ఎలిమెంట్స్తో ఫిల్ చేయాలనేది టాస్క్. ఇప్పుడు మనం దేన్ని ఫిల్ చేస్తే తొందరగా బౌల్ ఫిల్ అవుతుంది అనేది ఒక టైప్ ఆఫ్ ఆస్పెక్ట్. నాకు ఏది ఇంపార్టెంట్ అనేది ఒక ఆస్పెక్ట్. ఇఫ్ ఐ ఫిల్ ద పెబల్స్ ఫస్ట్, మనం పెబల్స్ కనుక అంటే పెద్ద స్టోన్స్ కనుక ఫిల్ చేస్తే ఆ మధ్యలో ఇంకా గ్యాప్ ఉంటుంది కదా, తర్వాత చిన్న స్టోన్స్ ఫిల్ అవుట్ చేయొచ్చు, తర్వాత ఇంకా గ్యాప్ ఉంటుంది, శాండ్ వేయచ్చు, తర్వాత వాటర్ కూడా ఫిల్ చేయొచ్చు కదా. అదే నేను ఫస్టే వాటర్ ఫిల్ చేస్తే విల్ ఐ బీ ఏబుల్ టు హ్యావ్ స్పేస్ ఫర్ పెబుల్ వేయడానికి స్పేస్ ఉంటుందా, లేకపోతే శాండ్ వేయడానికి స్పేస్ ఉంటుందా? సో నో యువర్ పెబల్స్. మీకేం తెలియాలంటే మీ లైఫ్లో మీ పెబుల్ ఏంటి, మీకు అతి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి. ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ జనరల్లీ చెప్తున్నాను నేను. ఫ్యామిలీ, కెరియర్, రైట్, స్టాండర్డ్, లైక్ యువర్ లవ్డ్ వన్స్, అంటే మీ పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీస్ ఆర్ ఆల్ యువర్ పెబుల్స్. కెరియర్ ఈజ్ డెఫినెట్లీ పెబుల్, ఫ్యామిలీ ఈజ్ డెఫినెట్లీ పెబుల్, ఫ్రెండ్స్ అండ్ కెరియర్ ఈజ్ డెఫినెట్లీ పెబుల్. ఇవి కాకుండా మీరు ఏమైనా చేస్తున్నారు అంటే వాచింగ్ టీవీ, ఇస్ ఇట్ ఎ పెబుల్? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వాట్ ఈస్ ఇట్ ఈజ్ యువర్ చాయిస్. ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ స్టాండర్డ్ ఆన్సర్ అండి, ఎందుకంటే నేను క్రికెట్ ప్లేయర్ని కాదు, సో క్రికెట్ ఈజ్ నాట్ మై పెబుల్. బట్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు అనుకోండి, ఆయన పెబుల్ క్రికెటే. సో మీకేది ఇంపార్టెంట్ అనేది మీకే ఎక్కువ జడ్జ్మెంట్ తెలుస్తుంది. సో అది ఎలా చేయాలి, ఏది నాకు ఇంపార్టెంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ టెక్నిక్ ఇస్ సిట్ ఎలోన్, ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. అంతర్ముఖం అంటాం కదా మనం. ఒకసారి కూర్చొని నా గురించి నేను ఆలోచించుకుంటే నాకు ఏది ఇష్టం ఎక్కువగా, ఏది ఇంపార్టెంట్ నాకు. నేను ఐ వాంట్ బికమ్ ఏ లైక్ సక్సెస్ఫుల్ చార్టెడ్ అకౌంటెంట్ అనుకోండి. వాట్ ఈస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ మీ? స్టడీయింగ్ 14 hours. ఇఫ్ ఐ వాంట్ బి ఏ డాక్టర్ అనుకోండి, సో దాని రిలేటెడ్గా ఉంటుంది. అలా కాదు, డాన్సర్ అవ్వాలనుకున్నారు మీరు, అప్పుడు మీ స్టడీయింగ్ కాదు కదా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. ఒక సింగర్ కావాలనుకున్నారు, ఎర్లీ మార్నింగ్ లేస్ చేయడం. సో యూ షుడ్ నో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. అది మీరే జడ్జ్ అనమాట. నో వన్ ఇన్ ద ఎల్స్ ఇన్ ద వరల్డ్ కెన్ టెల్ యూ. ప్రపంచంలో ఎవ్వరు మీకంటే బెస్ట్ జడ్జ్ కాదు ఈ విషయాన్ని తెలుసుకోవడం. కానీ తెలుసుకున్న తర్వాత స్టిక్ టు ఇట్, కమిట్మెంట్ ఇవ్వండి. అంటే కమిట్ టు వాట్ యు లైక్, బికాజ్ ఇట్స్ యువర్ చాయిస్ కదా, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు. అట్లీస్ట్ దానికైనా మనం కమిట్ అయి ఉండాలి. లేదనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ప్రొకాస్టినేషన్ ఎందుకు జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే వాట్ సైకాలజీ సేస్, ఈవెన్ హార్వర్డ్ స్టడీ ఏం చెప్పిందంటే ఇష్టం లేని పనులు, మనకి నచ్చని పనులు ఎప్పుడైతే చేస్తామో ప్రొకాస్టినేషన్ జరుగుతుంది. అగ్రీ? నాకు వెళ్ళడం ఇష్టం లేదు, ఒక మ్యారేజ్ ఈవెంట్కి మీ మదరో ఫాదరో అడిగారు మిమ్మల్ని వెళ్ళమని, బట్ యూ డోంట్ లైక్ ఇట్. సో యుల్ కీప్ ఆన్, అంటే రెడీ అవ్వడం స్లోగా చేస్తారు, స్నానానికి వెళ్ళడం స్లోగా చేస్తారు, నాన్న నిజంగా వెళ్ళాలా అని కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి, రైట్? అదే ఒక మూవీ, అదో కొత్త పవర్ స్టార్ మూవీ రిలీజ్ అయింది, మీరు వెళ్ళాలనుకుంటున్నారు, యుల్ డూ సో ఫాస్ట్. లైక్ 7 o'clock షో ఉంటే 6 o'clock నుంచి టికెట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎబిలిటీ, మనకి ఎబిలిటీ లేక కాదు, అది మనకి ఇష్టం లేక. సో ప్రొకాస్టినేషన్కి బిగ్గెస్ట్ రీజన్ మీ ఇష్టాలు మీరు తెలుసుకోవడం, మీ ఇంపార్టెన్స్ విషయాలు మీరు తెలుసుకోవడం. ఇంపార్టెన్స్ అనేది మీకు ఎలా తెలుస్తుందంటే మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు. మీ టైం అంటారు, మీరు వినే ఉంటారు, స్పెండ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ డే ఐ విల్ 100% రికమెండ్ every individual as a personality development trainer or as a person who knows psychology. The biggest problem today is we have time for everything except for us. Yes. మనకు అన్ని విషయాల గురించి టైం ఉంది, కానీ నా గురించి నాకు టైం లేదు. దట్స్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ప్రపంచంలో అన్నిటికంటే మీరు ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయం మిమ్మల్ని మీరు. నో యువర్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఏంటి మిస్టరీ అనమాట. మీరు డెఫినెట్గా మీరు కూడా క్వశ్చన్ చేసుకుంటే నా గురించి నాకు ఎంత తెలుసు అని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకున్నారనుకోండి, వీల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ లైక్ మూవీస్, ఐ కెన్ టాక్ 7 hours 8 hours. బట్ ఇఫ్ ఎనీ లైక్ నేను జనరల్గా చూస్తుంటాను ఇంటర్వ్యూస్లో, ఐ గో టు వేరియస్ కాలేజెస్ కదా, జామ్ అని అంటాం మేము, జస్ట్ ఎ మినిట్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ దట్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్స్ ఓన్లీ 60 seconds. సో మన గురించి మనకి తెలియనప్పుడు 60 seconds మనం అడుగుతాం అనమాట. మేము ఏమడుగుతాం అంటే కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఒక స్టాండర్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, అందరికి తెలుసు కదా. 60 seconds చెప్పలేరు పిల్లలు, అండ్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ దట్.
సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? యూఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్స్ వేర్ ద టైమ్ మేనేజ్మెంట్ స్టార్ట్స్ యాక్చువల్లీ. స్పెండ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మిగతా అన్నీ సార్టెడ్ అవుట్. సింపుల్ అనమాట, వెరీ సింపుల్. అందుకే మనల్ని మనం తెలుసుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. అది తెలుసుకుంటే మీకు ఏది ఇంపార్టెంట్ అనేది మీకే తెలుస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్ ఆన్సర్ యాక్చువల్లీ, వెరీ ఆనెస్ట్లీ సింపుల్ ఆన్సర్, బట్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. So nowadays every student have one backlog, minimum 2 backlog, even I have. So ఈ రీజన్ ఏంటంటే బికాస్ సెమిస్టర్ మారడం, సబ్జెక్ట్స్ మారడం, ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సో ఈ బ్యాక్లాగ్ అనే దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలంటారు? దీంట్లో మేజర్ ఇష్యూ ఏంటంటే వెరీ రిలేటెడ్ క్వశ్చన్ అనుకోండి. ఒకటి ఇక్కడ రెండు బ్యాక్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి మనం ఎగ్జామ్ రిలేటెడ్ బ్యాక్లాగ్స్, రెండు టైమ్ బ్యాక్లాగ్. ఓకే, వెన్ యూ యాక్చువల్లీ don't do it properly, then it becomes a backlog obviously. As I said, like 10 activities ఉన్నాయి అనుకోండి, 8 చేస్తే 2 backlogs అయిపోతాయి కదా ఆటోమేటిక్గా. ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో విత్ లైక్ నేను ఒక అట్లీస్ట్ బై నౌ ఐ వుడ్ హవ్ టచ్డ్ అట్లీస్ట్ 2 lakh స్టూడెంట్స్ ఇన్ మై వేరియస్ సెషన్స్. మేజర్గా వినే ఇష్యూ టైం సరిపోవట్లేదు. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ యాక్చువల్లీ. లెట్ మీ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఏ ఎక్స్పీరియన్స్ ట్యాక్స్ మేనేజర్. నేను ట్యాక్స్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. నేను మోటివేషన్ స్పీకర్ని. నేను ఎవ్రీ మార్నింగ్ 2 hours చదువుతాను. ఐఎమ్ డూయింగ్ మై PhD, ఐఎమ్ డూయింగ్ మై డాక్టరేట్. అట్ ద సేమ్ టైమ్ ఐ స్పెండ్ ఎవ్రీ డే 4 hours టు మై కిడ్స్. అండ్ ఐ గో వాచ్ మూవీ ఎవ్రీ వీక్ ట్వైస్. ప్రతి వారం నేను 2 movies చూస్తాను. అట్ ద సేమ్ టైమ్ నేను ఆర్టికల్స్ రాస్తాను, మ్యూజిక్ చేస్తాను. ఐ లవ్ ప్లేయింగ్ మ్యూజిక్ అండ్ సింగింగ్ అండ్ ఆల్. ఐ డూ ఆల్ దిస్ స్టఫ్ అపార్ట్ ఫ్రమ్ మై రెగ్యులర్ వర్కింగ్. ఎలా సాధ్యమవుతుంది? మీరు అంబానీస్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మార్నింగ్ వాక్ చేయరా? దే ఆర్ ద బిజియెస్ట్ పీపుల్, రైట్? మన ఇండియాలో రిచెస్ట్ పీపుల్, బిజియెస్ట్ పీపుల్. మనం వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు స్టిల్ దే డూ దేర్ రొటీన్ యాక్టివిటీస్. మార్నింగ్ వాక్ చేస్తారు, ఈవినింగ్ వాక్ చేస్తారు. మీరు IPL మ్యాచెస్లో కూడా వాళ్ళని చూస్తుంటారు. వెన్ సంబడీ హూ ఇస్ సో బిజీ హ్యావ్ టైమ్, హౌ కమ్ యూ డోంట్ హ్యావ్ టైమ్? సో నాకు తెలిసి మీరు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అనిపిస్తుంది నాకు ఇలా చెప్పినప్పుడల్లా. టైం లేదు అన్నప్పుడల్లా నో యూఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ అంటాను. బికాస్ there is a saying which says like the most busiest person in the world finds always time. He'll find time, somehow he'll find time. You know why? He knows his pebbles. What is important to him, he knows. BTech students gurinchi chepparu meer ippudu. What is important to him? First of all, as a student, to clear your studies, right? Fundamental thing. Adi kaakunda anni chestam. That is the problem. నేను ఏమంటానంటే ఐఎమ్ నాట్ సేయింగ్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఫన్. హ్యావ్ ఫన్, ఎక్స్ప్లోర్, ఎంజాయ్ యువర్ లైఫ్. మీరు తెలుసుకోవాల్సిన టైం ఇదే, ఎక్స్ప్లోర్ చేయాలి. మనకి సిరివెన్నెల గారు చెప్పినట్టు బయట ఉన్నది ప్రపంచం అన్నది చూడరా గురు అన్నారు. క్లాస్ రూమ్లో ఏముంటుంది, బయట ఉంటుంది ప్రపంచం అని చెప్పారు. దట్ ఈస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. ఐ డూ అగ్రీ. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ లీవ్ యువర్ కోర్. మీ కోర్ మీరు కంప్లీట్ చేసి ప్రపంచాన్ని చూడండి. కానీ మనం కోర్ ఫినిష్ అయినప్పుడు ప్రపంచం మీకు వెల్కమ్ చెప్తుందా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. మనం బ్యాక్లాగ్స్ ఉంటాయి, మనం బీటెక్ క్లియర్ చేయలేదు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విల్ ఇట్ అలో యూ? Yes, there may be 1%, 2% chance, but 98% is a failure, right? Yes. So let's not take that chance. Let's clear it off, no? That's the core, kada. Ade kada major task manaki. Adi manam clear cheseskunnam anukondi, appudu ee problem undadu.